నయోమి లైఫ్ మారా చేదు, కానీ బోయజుని రూతు జీవితంలోకి ఎంటర్ చేసి రూతు జీవితాన్ని మధురంగా మార్చాడు. నయోమి జీవితాన్ని కూడా మధురంగా మార్చేశాడు ఆయన. ఈ లోకంలోనే ఉండి వదిలేసి ఉండొచ్చు, లేదా వదిలిపెట్టి ఆ లోకానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ కన్న తల్లి నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. నా అనుకున్న నీ సంబంధాలు నిన్ను ఒంటరిని చేసి వదిలేసి ఉండొచ్చు. ఒక్క మాట చెప్పనివా, అందరూ నీ విషయంలో తమ బాధ్యతను విస్మరించి వదిలిపెట్టి వెళ్ళిపోతే దేవుడు అట్టు వదిలేస్తాడు అనుకున్నావా? భూ సంబంధమైన తండ్రుల వంటి వాడు కాదు, భూ సంబంధమైన తల్లుల వంటి వాడు కాదు, అంతకంటే నేను ఎక్కువ అని చెప్పుకున్నవాడు ఆయన. ఆయన ఎందుకు వదిలేస్తాడు? పొర్రాపాటును కూడా అది జరగదు. నీ విషయంలో ఆయనకి పూర్తి శ్రద్ధ ఉంది, పట్టింపు ఉంది. నమ్ము, నా మాట అబద్ధం కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. నీ విషయంలో ఆయనకి పూర్తి శ్రద్ధ ఉంది, పట్టింపు ఉంది. నీ లైఫ్ నువ్వే తేలిగ్గా ఆలోచించుకుంటావేమో కానీ ఆయన తేలిగ్గా ఆలోచించడు. నీ జీవితానికి చాలా సీరియస్గా ఆలోచిస్తాడు ఆయన. నిన్న రేపల్లె ప్రాంతానికి వెళ్ళి లంకెవాణి దిబ్బ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను. అక్కడ ఏరు కృష్ణా నది సముద్రంలో కలిసిద్ది. కృష్ణా నది సముద్రంలో కలిసిద్ది. ఆ ప్లేస్ అన్నమాట అది. నా గతకాలపు జ్ఞాపకాల కోసం ఒక కార్యం మీద నేను ఆడికి వెళ్ళా. ఓ పని మీద దేవుడే ప్రేరేపించాడు, వెళ్ళా. అక్కడ ఏటి ఒడ్డున దోణిలు ఉన్నాయి, దోణిలు. అంతకుముందు ఒకసారి అడిగాను, మళ్ళా క్లారిటీ తీసుకోవడానికి నిన్న కూడా అడిగా. యేసుప్రభు తన శిష్యులతో కూడా దోణిలో ప్రయాణం చేశాడని బైబిల్లో ఉంది. ఎంతమందికి తెలుసు? అబ్బో, ఇది అందరికీ తెలుసులే. ఓకే, చేశాడు. ఒకసారి ఆయన దోణిలో ఉన్నప్పుడు అమరం మీద ఆయన తలబెట్టి నిద్రపోతూ ఉంటాడు. శిష్యులేమో సముద్రం అల్లకల్లోలం అయ్యి గాలి తుఫాను కొట్టి దోణిలోకి నీళ్లు వస్తూ ఉంటే భయపడి, ప్రభువా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని కేకేస్తారు. ఎంతమందికి తెలుసు? తెలుసు, దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే బైబిల్ చదవకపోయినా సేవకుల ప్రసంగాలు ఇది వాడతారు కాబట్టి ఎన్ని అనుభవం అయినా ఉంటుంది. అయితే వాళ్ళు దోణిలో ఉండి దోణి మునిగిపోయే ప్రమాదం వస్తే ఆయన ఏం పట్టించుకోకుండా నిద్రపోతుంటాడు. వీళ్ళకి వచ్చి భయం వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, బోధకుడా, ప్రభువా, అయ్యో మేము నశించిపోతున్నావు, ఎంత బాగా నిద్రపోతున్నావయ్యా, ఇంత అల్లకల్లోలంగా సముద్రం గందరగోళం అవుతుంటే నీకు నిద్ర ఏడ వస్తుందయ్యా, మేము నిన్ను నమ్ముకొని పడవెక్కాం, నీకు మా విషయంలో బాధ్యత లేదా, చింత లేదా అన్నారు. వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? మేము నశించుచున్నాము, నీకు చింత లేదా. ఈరోజు నువ్వు నేను కూడా అడుగుతాం, ఏందయ్యా మా బతుకు ఎట్లా తగలబడుతుంది, నీకేం పట్టింపు లేదా? మనకు దొరికింది ఆ ఒకడేగా. తగాదాడిన ఆయనతోనే, అలిగిన ఆయన మీదనే, సణిగిన ఆయన మీదనే, గొణిగిన ఆయన మీదనే, ముఖం తిప్పుకున్న ఆయన మీదనే, ఇంకెవరినంటే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి మీరు అలా అనొచ్చు, అంటారు, నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. ఏమంటాం? శిష్యులు అన్నట్టే అంటాం, మా విషయంలో నీకు చింత లేదా, మేము నశిస్తున్నామని. ఆయన ఎక్కడ పండుకున్నాడని ఉంది? దోనె అనివి దగ్గర పండుకున్నాడని ఉందా? అమరంలో పండుకున్నాడని ఉందా? అమరం. అమరానికి ఆపోజిట్లో ఉండేది అనివి. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? అమరంలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? అనివిలో ఉన్నారు. ఆయన ఎందుకు అంత హాయిగా నిద్రపోయాడో తెలుసా? నిన్న వాళ్ళని అడిగాను నేను, అంతకుముందు కూడా అడిగాను, నిన్న కూడా అడిగాను. దోణి ప్రమాదానికి గురైతే ఫస్ట్ డేంజర్లో పడేది అమరమా అనివే అని అడిగా. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది అమరం. దోణికి డేంజర్ అయితే ఫస్ట్ డేంజర్లో పడేది అమరమే అన్నారు. అప్పుడు నాకు
సంతోషంతో పాటు ఏడుపు, కన్నీళ్ళు. సంతోషం దేనికంటే యేసయ్య అమరంలోనే పండుకున్నాడు, ఈ ప్లేస్లో పండుకున్నాడు అనేది సంతోషం. అయితే కన్నీళ్లు దేనికంటే ఆయన దేవుడుగా ఉన్నప్పుడు కాదు, దేవ మహిమను వదిలిపెట్టి మనుషుడిగా వచ్చినప్పుడు సైతం తనను నమ్మి దోనెక్కిన వాళ్ళ విషయంలో ఆయనకి ఎంత బాధ్యత. అమరంలో వండుకున్నాడు. ఎందుకు తెలుసా? నన్ను నమ్మి నా బిడ్డలు ఇందులో ఉన్నారు. ఒకవేళ ఇదేదన్నా ప్రమాదానికి గురైతే ముందు నా ప్రాణం పోయిన తర్వాతే వాళ్ళ ప్రాణం పోవాలి. ఎవరు ప్రాణం పోయినాక? ముందు నాకు నష్టము, నాకు కీడు జరిగిన తర్వాతే నా బిడ్డలకు జరగాలి. ఏ ప్రళయమైనా, ఏ ఉప్పెనైనా, ఏ ఉపద్రవమైనా నన్ను తాకి నా బిడ్డల్ని తాకాలి. నాకు దూరం, నాకు వేరుగా నా బిడ్డని ఏది టచ్ చేయడానికి వీల్లేదని, ఏది డేంజర్ ప్లేస్ ఉందో అక్కడ పండుకుని క్షేమకరమైన ప్లేస్లో వాళ్ళని ఉంచాడు. అది యేసు. యేసు అంటే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు అంటారు, అసలు మా విషయంలో నీకు బాధ్యత లేదా, చింత లేదా, మేము నశించిపోతున్నాం అని వీళ్ళు అంటారు. ఏమండి, డేంజర్లో ఉంది వీళ్ళ ఆయన. అసలు వీళ్ళు వచ్చి ఏమన్నా తెలుసా? మళ్ళీ వీళ్ళు పడవ నడిపినోళ్ళు, చేపలు పట్టినోళ్ళు. ఆయన చెక్క పని, వడ్రంగం పని చేసిన ఆయన. వీళ్ళు వచ్చి, ప్రభువా నువ్వు అమరంలో ఉన్నావు, ప్రళయం వస్తుంది, ప్రమాదంలో పడిద్ది దోనె, నువ్వు దెబ్బతినే అవకాశం ఉంది అయ్యా అని ఆయన లేపాల. డేంజర్లో ఉన్న ప్రదేశంలో ఉన్నాడు ఆయన, డేంజర్ ఉన్న ప్రదేశంలో ఉన్నాడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి మా విషయంలో చింత లేదా నీకంటారు. బాధ్యత ఉండబట్టేగా డేంజర్ జోన్లో మీకు కాపలాగా పండుకుంది ఆయన. ఇప్పుడు చెప్పు, నీ ధోనిలో యేసు ఉన్నాడా? ఎంతమంది ఒప్పుకుంటారు నా బ్రతుకు ధోనిలో యేసయ్య ఉన్నాడని? ఎక్కడున్నాడు? క్షేమకరమైన స్థలంలో ఆయన నుండి డేంజర్లో నిన్ను పెట్టాడా? లేకపోతే క్షేమకరమైన ఆయన రెక్కల నీడలో నిన్ను ఉంచి నీకు ఎదురవుతున్న వాటిని అడ్డుకోవటానికి తన హస్తము నీకు చాటు పెట్టాడా? ఎక్కడ పెట్టాడు నిన్ను? తన రెక్కల కింద నిన్ను కప్పి నీ మీదికి వచ్చే వాటన్నిటిని ఎదుర్కోవటానికి ఆయన తను తాను అప్పచెప్పుకుని అడ్డంగా నిలబడ్డాడు. మరి అంతసేటు బాధ్యత ఉంటే, అంత భద్రత ఉంటే మరి నాకు ఇట్టెందుకు అవుతుంది? నిన్ను పరిపూర్ణతలోకి నడిపించడానికి, నీకు మరి ఎక్కువ మేలు కలగటానికే అన్ని సమకూడి జరుగుతున్నాయి. అంతే, ఇంకంతమించి ఏమీ లేదు. అది కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? ఎంత నమ్మకస్తుడు, ఎంత బాధ్యత కలిగిన వాడు, ఎలాంటి వాడి చేతిలో నీ లైఫ్ ఉంది ఈరోజు. కనుక ఎప్పుడు ఆయనను సణుగుట కానీ, గొండుగుట కానీ, విమర్శించుట కానీ, అనుమానించుట కానీ, అపనమ్మిక చూపుట కానీ, సందేహించుట కానీ చెయ్యొద్దు. పూర్తిగా విశ్వాసం ఉంచు ఆయన మీద. ప్రస్తుతం ఎదురవుతున్న పరిణామాలు చూడవాకో, ఇది కొంతకాలమే. రాబోతున్నది శుభప్రదమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న చేదు నీకు చివరి దాకా ఉండదు. కొంతకాలమే. ఈ మారా నీ యాత్రలో, నీ ప్రయాణంలో ఒక్క మజిలీ మాత్రమే మారా. దాటితే మధురమైన అనుభవంలోకి వెళ్ళబోతున్నా. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నువ్వు ఆయన మీద ఎంత భరోసా ఉంచుతావో అంత సంతోషపడతాడు ఆయన. ఎంత నిశ్చయంగా ఆయన మీద ఆనుకుంటావో, ఏమన్నా కానీ, ఉన్నే లేకపోని ఏదన్నా కానీ ఆయన ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన నాకు అన్యాయం చేయడు. చెప్పండి ఒకటే మాట మన నోట ఎప్పుడు ఏముండాలి? ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయము చేయుట అసంభవము. చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన నాకు అన్యాయము చెయ్యడు. పెద్దగా చెప్పండి. చేయడా? నమ్మకం ఉందా? మరి ఆయన అన్యాయస్తుడు కాడు, అపనమ్మకస్తుడు కాడు. నమ్మకస్తుడేనా? ఎంత నమ్మకస్తుడు? ఎంతైనా నమ్మొచ్చు ఆయన్ని.
కొన్నిసార్లు బెంబేలు ఎత్తిపోయి, ప్రభువా నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా అనుకుంటా పరిగెత్తుతావు. ఆయన నవ్వుకుంటాడు. చింత లేకపోతాడు, పిచ్చి మొహమా, నేనున్నాను కదా, అందుకోసమే కదా నేనున్నాను అంటాడు. ఉన్నావా ప్రభా? ఉన్నావులే. భయం వేసి ఉన్నావో ఇటన్నా మళ్ళీ పోయావో, అసలుకి నువ్వు నిద్రపోతుంటావు అందుకని. కలలోనైనా నిద్రలోనైనా ఎప్పుడు మనుషుడిగా ఉన్నప్పుడే బాధ్యత వదిలిపెట్టనోడు తల్లి బాధ్యత నెరవేర్చాడా? కుటుంబం బాధ్యత నెరవేర్చాడా? పరలోక తండ్రి చిత్తం నెరవేర్చాడా? నమ్మి వెంబడించిన శిష్యుల బాధ్యత నెరవేర్చాడా? ఆఖరికి ఆయన్ని బందీగా పట్టుకోవటానికి వస్తే